ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కర్నూలు జిల్లా ఆలూరులో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మనతో పాటు దానిపై స్పందించడానికి ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు నిన్న సాలూరులో జరిగిన ఘటన? నిజంగా పోలీసుల వైఖరి, ఎవరైతే ప్రశ్నించే గొంతుకులను వెన్నుపోటు పార్టీకి సంబంధించిన గూండాలు లేకపోతే నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తూ, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టి పోలీసులు వాళ్ళ జులుం ప్రదర్శిస్తున్నారు అంటూ మీ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అండ్ వీరూపాక్షి గారిని, మీ సహచర ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారండి? ఇది ఒక పిరికి పంద చర్య. చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్నటువంటి ఉన్మాద రాజకీయం, రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ రాజకీయం. చిప్పగిరి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని పోలీస్ స్టేషన్లో పెట్టారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ప్రజలతోటి దాదాపు 2 లక్షల మంది ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్యేని 2:30 గంటలకి అర్ధరాత్రి తలుపులు బద్దలగొట్టుకొని పోలీసులే సీసీ కెమెరాలు కట్ చేసి వారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేంత ఏం జరిగింది అక్కడ? ఏం తప్పు చేశాడు ఆయన? తన కార్యకర్త, తన ప్రజలకి ఇబ్బంది ఉంటే గిరి అనేటటువంటి వ్యక్తిని తెలుగుదేశం గూండాలు వచ్చి చంపేయబోతుంటే అతను ఆ యొక్క ఇంటిలో, తన ఇంటిలో గిరి డోర్ వేసుకొని వీడియో కాల్ చేసి, సార్ నాకు ఈ విధంగా నన్ను కొడుతున్నారు, నన్ను చంపేస్తారు, మీరు రాకపోతే ఇమీడియట్గా నన్ను చంపేస్తారు సార్, మీరు రాండి, నన్ను రక్షించండి అని అడిగితే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి మీద రాళ్ల దాడి చేశారు తెలుగుదేశం నాయకులు. అంటే శాంతి వీడియోలన్నీ కూడా ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు దాడి చేసినటువంటి వీడియోలన్నీ ఉన్నాయి. పోలీసులు చెప్తోంది ఒకటే సార్, ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎమ్మెల్యే వీరూపాక్షి గారినే అంటున్నారు. తిరిగి ఎందుకని అలాల్సి వచ్చింది, ఆయన ఆ టైంలో ఎందుకు వెళ్ళారు, డైరెక్ట్గా మాకు కాల్ చేస్తే మేము వచ్చేవాళ్ళనిగా పోలీసులు చెప్తున్నారు అనమాట. మరి దీన్ని ఏమని చెప్తారు? దాడి చేసింది ఎవరు? దాడి చేసింది ఎవరు? తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. భద్రత కల్పించాల్సింది తెలుగుదేశం గూండాల నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఈ తెలుగుదేశం గూండాలు, ఉన్మాదులు ఏ విధంగా వీర విహారం చేస్తున్నారు రాష్ట్రంలో, వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా. ఇవాళ విరూపాక్ష గారు తమ్ముడు చెయ్యిరిగింది. ఎవరు దాడి చేస్తే చెయ్యిరిగింది? తెలుగుదేశం గూండాలు దాడి చేస్తే కదా చెయ్యిరిగింది. ఎవరు రాళ్ళ దాడి చేసింది? తెలుగుదేశం గూండాలు కదా. మరి తెలుగుదేశం గూండాలను వదిలివేసి రక్షించడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేని మీరు అరెస్ట్ చేయడం, మీరు రక్షక భటులా భక్షక భటులా? మీరు ప్రజల్ని రక్షించడానికా భక్షించడానికా ఉంది? పూర్తిగా పోలీస్ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. అట్టడుగు స్థానంలో రాష్ట్రంలో, దేశంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థానంలో ఉంది. అయినా ఇంకా బుద్ధిరాల. క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చివాట్లు పెట్టిన బుద్ధిరాల. చంద్రబాబు నాయుడు ఇక నేను ఖచ్చితంగా గెలవను, ఇప్పుడే దోచుకుందాం, నా యొక్క నాయకులు కూడా దోచిపెడదాం, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొనివ్వండి అని వదిలివేసి అడ్డంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, అర్ధరాత్రి దాడులు చేస్తుంటే కాపాడడానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టడం. ఒక కేసా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో మారిపోతూ పెంచేసుకుంటూ పోతున్నారు కదా. సో ఇదంతా కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం తప్ప దీనిలో వాస్తవం లేదు. ఇది ఒక బీసీ నాయకుడి మీద, బీసీ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి. బోయ సామాజిక వర్గం నుంచి ఉన్నది ఎంతమంది అండి ఎమ్మెల్యేలు? ఆ ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ విధంగా దాడి చేయడం ఏంటి? ఇది కావాలని చేస్తున్నటువంటి పిరికి పంద చర్య. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. పోలీసులు చెప్తోంది ఒకటి ఏంటంటే, ప్రోటోకాల్, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రోటోకాల్ పాటించకుండా అక్కడికి రావటం ఏంటి అన్నట్టు అంటున్నారు. బట్ అరెస్ట్ మట్టికి ప్రోటోకాల్ ప్రకారం జరగలేదు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఎలా చూడాలి? అక్కడేమో ప్రోటోకాల్ అంశం అనేది వచ్చింది, ఇక్కడ ప్రోటోకాల్ అంశం లేకుండా పోలీసులు వ్యవహరించారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ పాటించాల్సింది పోలీస్ వ్యవస్థ. ఎమ్మెల్యేకి రక్షణ ఉందా ఈ రాష్ట్రంలో? ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి పక్కన ఎవరు ఉండరు పోలీసులు. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా పోలీసులు ఉండరు. అదే ఓడిపోయినటువంటి ఇన్ఛార్జి పక్కన సైరన్లు వేసుకొని మరి ఎస్కాట్ వెహికల్స్ పెడుతూ ఈ ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తుంది పోలీస్ వ్యవస్థ. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది పోలీస్ వ్యవస్థ. అక్కడ ఎమ్మెల్యే గారు కేవలం తన యొక్క కార్యకర్తని రక్షించుకోవడానికి వెళ్ళాడు తప్ప ఎవరి మీద దాడి చేయలేదే. దాడి చేస్తే సీసీ కెమెరాలు ఉంటే బయట పెట్టండి, మీ దగ్గర వీడియోలు ఉంటే బయట పెట్టండి. దాడి చేసిన వ్యక్తులు కనపడుతున్నారు. నాగరాజు అనేటటువంటి వ్యక్తి గిరి మీద దాడి చేసింది కనపడుతుంది. ఎస్ఐకి సిఐకి
ఎమ్మెల్యే గారు కాల్ చేసింది కనపడుతూ ఉంది. ఇవన్నీ రికార్డ్స్ ఉండంగా మీరు కావాలని 2:30కి అర్ధరాత్రి వచ్చి ఏ ప్రోటోకాల్ వలన ఏ ప్రోటోకాల్ పాటిస్తూ మీరు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేని? ఎందుకు మీకు ఎవరిచ్చాడు హక్కు? మీ యొక్క పోలీస్ వ్యవస్థనంతా అక్కడ మోహరించి అక్కడ ఉన్నటువంటి ఇంటి తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు కట్ చేసి వారిని ఒక పెద్ద టెర్రరిస్టుని తీసుకెళ్ళినట్టుగా ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? 2 లక్షల మంది ప్రతినిధిని ఆ విధంగా అవమానపరుస్తూ ప్రోటోకాల్ గురించి మీరు మాట్లాడడానికి సిగ్గులేదా మీకు? ఓకే. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఈ అరెస్ట్ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అని ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. నిన్న భోగాపురం విషయంలో రావాల్సిన క్రెడిట్ రాలేదు, ఆ క్రెడిట్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళుతోంది కనుకే ఈ అరెస్టు నాటకాలు, ఈ అక్రమ నిర్బంధాలు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా వాస్తవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్. ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూగా, అంత పెద్ద సమస్య కోవిడ్ ఉన్నా కూడా ఎక్కడ ఆర్థిక భారం ఉన్నప్పటికీ తగ్గకుండా రాష్ట్రాన్ని అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో దేశంలోనే టాప్లో నిలబెట్టాడు. ఆయన ఒక గేమ్ చేంజర్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నేమ్ చేంజర్. వచ్చినటువంటి వ్యవస్థలను మొత్తాన్ని తన పేరు పెట్టుకొని తను తెచ్చినట్టుగా చూపించుకునే ప్రయత్నం. భోగాపురం ఎయిర్పోర్ట్కి నువ్వు సింగిల్ ఎకరం ఎక్వైర్ చేసావా చంద్రబాబు గారు? శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి పారిపోయావు? నీ గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ని మొదలుపెట్టించి కాంట్రాక్టర్ని మార్చి చకచకా పరుగులు పెట్టించి 5 సంవత్సరాల్లో దాదాపుగా 80% కంప్లీట్ చేస్తే 20% ఉన్నటువంటి పనులు ఆ వర్కరే చేసేసుకుంటాడు, కాంట్రాక్టరే చేస్తాడు. నీ యొక్క భాగస్వామ్యం ఎక్కడుంది? కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి, కేంద్రంతో వచ్చినటువంటి ఆ ప్రాజెక్టుకి నీ యొక్క పాత్ర ఎక్కడుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఇప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు మేము చెప్పుకోలేకపోయాం, ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు. కావాలని డైవర్ట్ చేయడానికి ఎర్ర బస్ అని రకరకాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలు మాట్లాడినటువంటి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి అవి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. కానీ ఆ జిఎంఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడు? మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఎవరు సహకరించారు? ఈ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఎవరు? అవన్నీ స్పష్టంగా చెప్పారు. ఒక డేటా సెంటర్, అదాని డేటా సెంటర్లో అదాని కొడుకేం చెప్పాడు? డేటా సెంటర్ తెచ్చింది ఎవరని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఒకే ఒక్క విశాఖ వేదికగా జరిగినటువంటి సమ్మిట్లో తెచ్చినటువంటి గేమ్ చేంజర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు గారికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి మా పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇది డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కార్యక్రమం. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఒకరిని అరెస్ట్ చేయడము, ఏదన్నా ఒక విపత్తు వచ్చినప్పుడు ఇంకొకరిని అరెస్ట్ చేయడము, ఇవి రకరకాల కార్యక్రమాలు. ఈ స్టంట్లు చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.